ఆ స్టేజ్ షేర్ చేసుకున్నారు, చాలాసేపు మాట్లాడారు, చాలాసేపే మాట్లాడలే మేము చూసింది ఆన్ స్టేజ్. బట్ బిఫోర్ ద స్టేజ్, ఆఫ్టర్ ద స్టేజ్ వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బికాజ్ ఆ విజువల్స్ మేము చూడలేదు. మీరు కృష్ణా జిల్లాకు సంబంధించిన కమ్మ సామాజిక వర్గం కాబట్టి విజయవాడ నుంచి వైఎస్ఆర్సీపీ తరపున రాబోయే ఎన్నికల్లో జయప్రకాష్ నారాయణ గారిని పోటీ చేయించబోతున్నారు. ఇప్పుడు అన్నీ వదిలేసిన వాడిని నాకు ఇప్పుడు జిల్లా అంటగట్టి, కులం అంటగట్టి, పార్టీ అంటగట్టి, ఇది చాలా విచిత్రమైనది. రాజకీయాలు తప్పు అని నేను ఎప్పుడు అనలా. రాజకీయం పవిత్ర వ్యాసంగం అని చెప్పన్న మాటని భారతదేశంలో, స్వతంత్ర భారతంలో నా అంత గట్టిగా వాడిన మనిషి ఇంకొకటి దేశం మొత్తంలో లేడు. రాజకీయం పవిత్ర వ్యాసంగం అది బాగా పేటెంట్ అయిపోయింది నాకు. అది నా భాష. కాబట్టి రాజకీయాన్ని అప్పటికిప్పటికీ పవిత్రంగా నేను భావిస్తాను. ఎలాంటి రాజకీయాన్ని? వివిధ వర్గాల మధ్య సమన్వయాన్ని సాధించే రాజకీయాన్ని, స్వల్పకాలిక సంక్షేమము దీర్ఘకాలిక అభివృద్ధి మధ్య సమన్వయాన్ని సాధించే రాజకీయం, అధికారాన్ని వికేంద్రీకరించి జనానికి దగ్గరగా తీసుకుపోయి ప్రజల్ని భాగస్వాములను చేసే రాజకీయం. ఆ రాజకీయాన్ని ఇప్పుడు పవిత్రంగా నేను భావిస్తాను. అందుకే రాజకీయం అంటే అందరూ భయపడేటువంటి కాలంలో రాజకీయ పార్టీ పెట్టింది నేను కదా. మొట్టమొదట మధ్యతరగతి పట్టణవాసులు చదువుకున్న వాళ్ళు రాజకీయం అంటే ముక్కులు మూసుకుంటే కాదయ్యా, పట్టించుకోండి, పట్టించుకోకపోతే నష్టపోయే దుర్మార్గ ప్రభుత్వాలలో మనమే అని చెప్పని నచ్చజెప్పింది నేను కదా. లక్షల మందిని దీనిలో ప్రేరేపించింది నేను కదా. ఎన్నికల్లో పోటీకి ఈ రాష్ట్రంలోనే కాదు, తమిళనాడులో, కర్ణాటకలో, మహారాష్ట్రలో పోటీలు పెట్టింది నేను కదా. కానీ మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో, ముఖ్యంగా మన ప్రాంతాల్లో కనీసం 10% ఓటు సీట్లు ఏం అక్కర్లా, 10% ఓటు నిలకడగా ఉంటే, అది కూడా ఒకసారి వస్తే చాలు, నిలకడగా ఉంటే అప్పుడు ఈ రాజకీయ పార్టీలకు వెళ్తుంది. వాళ్ళకి కావాల్సింది గెలుపు. 10% మంది ప్రజలు నిలకడగా ఈ మార్పును కోరుతున్నారు అని చెప్పి అంటే ఖచ్చితంగా అవి పట్టించుకుంటాయి. నేను 10% ఓట్లు ఆశించాను, ప్రజల్ని కోరాను, దానికి పరిస్థితులు అనుకోలేవు. హైదరాబాద్ నగరంలో 8-10% వచ్చినాయి, అంతకు మించి మీకు వచ్చేది కనిపించట్లా. గ్రామాల్లో చాలా తక్కువ వస్తుంది. వివిధ కారణాల వల్ల, సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు గందరగోళం ఉంది. అది అర్థమైన తర్వాత ఈ ప్రయాసం వృథా. ఎందుకంటే మన పదవుల కోసం చేయట్లేదు, దేశంలో మార్పు కోసం దీన్ని ఆయుధంగా ఉపయోగించగలం అని చెప్పినది. నాకు ఇలాంటి ఒక్క ఎంపీ పదవి లేకుండా 97వ రాజ్యాంగ సవరణ చెప్పాను కదా మీకు. ఒక రాజ్యాంగ సవరణ చేశాను, అది 100కి 100 పాళ్ళు లోక్సత్తా వల్ల వచ్చింది. 91వ రాజ్యాంగ సవరణ చాలా మేరకు లోక్సత్తా వల్ల వచ్చింది. 99వ రాజ్యాంగ సవరణ 100కి 90 పాళ్ళు లోక్సత్తా వల్ల వచ్చింది. ఈ నేషనల్ జ్యుడిషియల్ కమిషన్, దానికి జాతీయ స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసి సుప్రసిద్ధుల న్యాయ కోవిదులతో, జస్టిస్ వెంకటాచలయ్య, జస్టిస్ జేఎస్ వర్మ, జస్టిస్ కృష్ణయ్యర్, వీరితో ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకి, ప్రతిపక్ష నాయకులకి ప్రతి సమయంలో కూడా ఏం జరుగుతుందో పారదర్శకంగా చెప్పి వారందరినీ కూడా కలిపి ఒక నమూనా తయారు చేస్తే అది వచ్చింది. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇవన్నీ నాకు పార్లమెంట్లో ఉంటే రాలా, నాకు అధికారం అంటే రాలా. కేవలం సమాజ హితం కోసం రాజ్యాంగబద్ధంగా ముందు చూపుతో విశ్వసనీయతతో ప్రతిపాదిస్తే వాళ్ళు మంచి హృదయంతో ఆలోచించారు, వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ప్రయోజనం పొందితే సంతోషం, పొందాలి, మంచి పని చేసి. ప్రజలకు ప్రయోజనం జరిగితే అంతకంటే సంతోషం. కాబట్టి పదవుల కోసం కాదు ఇది. ఈ రాజకీయాన్ని మార్చడానికి, ఈ దేశంలో వేగంగా ఎన్నికల ప్రక్రియను మార్చడానికి, అధికార వికేంద్రీకరణకి, చట్టబద్ధ పాలనకి మార్గం ఏర్పడాలంటే రాజకీయం కూడా మార్గం, నిజమైన రాజకీయం అన్నిటికంటే ఉత్తమమైన మార్గం. అంటే జగన్ గారు చాలామంది బ్యూరోక్రాట్స్ని ఎంకరేజ్ చేశారు. వరప్రసాద్ గారు తిరుపతి నుంచి ఇంకొకరిని, జేడీ గారు కూడా ఈ మధ్యకాలంలో ఆయన గురించి చాలా సందర్భాల్లో, అంటే ఒకప్పుడు ఇబ్బంది పెట్టిన వ్యక్తి, అఫ్కోర్స్ అది డ్యూటీలో భాగంగా ఇప్పుడు నిజాలు చెప్తూ ఉన్నా నాకు రాగద్వేషాలు ఉండవు. నాకు కులం, మతం, ప్రాంతం నన్ను తెలిసిన వాడు నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు నాకు అది. సో మీకు కూడా ఆ ప్రపోజల్ పెట్టారు జగన్ గారు అనేది ఒక న్యూస్ సార్, అది చెప్పాల్సింది చెప్పాను. కాబట్టి ఎన్నికల్లో పోటీ ప్రసక్తి లేదని నిర్ణయం చేయడం జరిగింది, బహిరంగ ప్రకటించడం జరిగింది. ఎన్నికల్లో పోటీకి ప్రోత్సహించే పార్టీని పెట్టిన వాడిని నేను, అది తప్పని కాదు, అది మార్గం కాదు ప్రస్తుతం అని చెప్పని. కాబట్టి దాన్ని మార్చే అవకాశం లేదు. ఓకే సార్, ఇందాక అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ గురించి మీరు ఒక వర్డ్ యూజ్ చేశారు. ఎట్ ద సేమ్ టైం ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ అంటే క్యాపిటల్కి సంబంధించి ఎక్స్పాన్షన్, 3 క్యాపిటల్స్ అనే నినాదం జగన్ గారు తీసుకున్నారు. దానిపైన ఏంటి సార్ మీ ఒపీనియన్? ఆ డెవలప్మెంట్ చెప్పాను, మళ్ళీ మన చరిత్ర చరణం అక్కర్లేదు. మన కన్ఫ్యూజన్ ఎక్కడ వచ్చిందంటే, ఆర్థికంగా ఒక నగరం ఎదగటము,
అధికార కేంద్రంగా ఉంటే ఉన్నట్టు కన్ఫ్యూజన్ వచ్చింది. ఈ దేశంలో అందరికీ ఇదే ఉంది. ప్రపంచంలో మిగతా దేశాలు ఇలా ఉండదు. అమెరికాను తీసుకుంటే ఆర్థికంగా బలమైన నగరాలు రాజధానులు కాదు. ఉదాహరణకి మీకు న్యూయార్క్ సిటీ ఉన్నది. న్యూయార్క్ రాష్ట్రానికి రాజధాని కాదే. షికాగో సిటీ ఉంది, ఇలినాయ్ రాష్ట్రానికి రాజధాని కాదే. శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజలస్ ఉన్నాయి, అవి రెండు కూడా మరి కాలిఫోర్నియాకి రాజధానులు కాదే. మయామి సిటీ ఉన్నది, అది ఫ్లోరిడా రాష్ట్రానికి రాజధాని కాదే. భారతదేశంలోనే మన మనస్సుల్లో సాంస్కృతిక కేంద్రం అదే, రాజకీయ కేంద్రమో అదే, అధికార కేంద్రమో అదే, ఆర్థిక కేంద్రమో అదే, సామాజిక కేంద్రమో అదే, విద్యా కేంద్రమో అదే. మనకి విచిత్రమైనటువంటి ధోరణి మనకు ప్రబలింది. కాబట్టి నేను ఎప్పుడు నమ్మేది రాజధాని అనేది ప్రజలకి సమస్యగా ఉండకూడదు. మీరు కూర్చొని పనిచేయండి మా కోసం, అధికారం మా చుట్టూ మా ఊళ్ళో ఉండాలి. కానీ అది వేరు. ఒక కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, మంచి ప్రమాణాల మహానగరాలు లేని రాష్ట్రం, ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం చేయటం వేరు. ఆధునిక యుగంలో గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం చేయకుండా, అత్యాధునికమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మీరు గొప్ప అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులను ఆకర్షించలేరు. హైదరాబాద్ నగరం ఎంత పరిచయమైన నగరమైనా కూడా 400 ఏళ్ళ నుంచి ఉన్నా కూడా ఈ పాత హైదరాబాద్నే ఉంచితే మీకు అక్కడ ఏమి పెట్టుబడులు వచ్చాయి కాదు. కానీ మీరు హైటెక్ సిటీకి వెళ్ళండి, హైటెక్ సిటీకి పునాది వేసింది నేను, ఎల్ఎన్టీని తీసుకొచ్చింది నేను. ఆ భూముల్ని ప్రభుత్వం నుంచి తీసుకుని అందరికీ కూడా ఎంటర్ప్రెన్యూర్స్కి అలాట్ చేసింది నేను. ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూడండి, ఐఎస్పీ చూడండి, మిగతా చూడండి, అద్భుతంగా ప్రభుత్వం దాన్ని చేపట్టింది, బాగా చేసింది. కాబట్టి దాన్ని మనం షోకేస్గా చూపెట్టగలుగుతున్నాం, కొత్త పెట్టుబడులు రాగలుగుతున్నాయి, అంతర్జాతీయ ప్రమాణాల మేనేజర్లు మనం రావడం సిద్ధపడతారు. కాబట్టి ఇది గ్రీన్ ఫీల్డ్ సిటీ. హైదరాబాద్ నగరంలో భాగంగా మనం భావించినప్పుడు గ్రీన్ ఫీల్డ్ సిటీ. అట్లా అమరావతి అనేది గ్రీన్ ఫీల్డ్ సిటీగా వస్తున్నది. అందులో రైతులు ముందుకు వచ్చారు. భూమి దొరకటం గగనమైనటువంటి కాలంలో రైతులు ముందుకు వచ్చారు, సహకరించారు. ప్రభుత్వం సరైన పద్ధతి పాటించింది. బలవంతంగా సేకరించడం కాకుండా పూలింగ్ మెథడ్ చేశారు. ఎదుగుతున్నటువంటి భూమి విలువలో రైతులకి వాటా వచ్చే ఏర్పాటు జరిగింది. అది చాలా మంచిది. నేను చాలా కాలం నుంచి వాదిస్తున్నాను అన్నమాట. కాబట్టి రెండుకి ముడిపెట్టి మనం రాజకీయం గందరగోళం చేశాం. అంచేత మనం రెండోది, ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండేవి. ఇవాళ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఇలాంటి విషయాల్లో, శాశ్వత నిర్ణయాల్లో, రేపు వచ్చి ఇంకోటి నిర్ణయం తుక్కులకు ఆగిపోతుంది. తుక్కులకు చేసింది అదేగా. ఎందుకన్నా తుక్కులకుని ఇంతకాలం తుక్కులకు ఎందుకు గుర్తుంచుకుంటున్నారు? గొప్ప చక్రవర్తేనా? మూర్ఖపు నిర్ణయాలు రోజు తీసుకుంటున్నాడని చెప్పని. రేపొద్దు ఇంకో ప్రభుత్వం వచ్చి 3 కాదు 33 అంటుంది, లేకపోతే 1 అంటుంది, ఎల్లుండి నుంచి ఇంకోటి వచ్చారు. ఇదా? ఈ ప్రపంచంలో ఏ దేశంలో అట్లా జరగదు. కాబట్టి మన చర్చలో లోతు లేదు. ప్రతిదానికి ఈ పార్టీ ఆ పార్టీ చూస్తున్నారు, కానీ అసలు మనకి రాష్ట్ర ప్రయోజనాలు ఏమిటి, ప్రజల ప్రయోజనాలు ఏంటి ఆలోచించకుండా గుడ్డెద్దు చేలబట్టి అందరూ మాట్లాడుతున్నారు. దానిలో నోరు కలపటం అది నా సంస్కారం కాదు. మెట్రో విస్తరణకు సంబంధించి, ఆర్టీసీకి సంబంధించి అంటే చాలామంది మీరు చెప్పిన వ్యాఖ్యల్ని అర్థం చేసుకోకుండా ప్రస్తావిస్తూ ఉన్నారా, లేదంటే కావాలనే పార్టీలకు అతీతంగా? సోషల్ మీడియాలో ఏమవుతుందంటే నేను అంత నింపాదిగా మాట్లాడతాను. అదే సార్, ఇప్పుడు సీరియస్నెస్ కనిపించదు. చాలా బోరింగ్. ఎప్పుడు ఎక్సైట్మెంట్ వస్తుంది? బస్తీ మే సవాల్ తడాఖా అంటే ఎక్సైట్మెంట్ వస్తుంది. ఏపీ వాళ్ళ లైన్ ఎలా ఉందంటే, దానికి మిమ్మల్ని ఎలా అడుగుతున్నారండి, ఏపీ వాళ్ళ జేపీ ఎందుకు బీపీ అని పెట్టారు. మనం విషయం ఏమిటి, చెప్తోంది ఏంటి, మన పనికి వస్తుందా లేదని కాకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు బహిరంగ చర్చ మనకు వచ్చింది. చర్చ కాదు, చర్చ అన్న మాటకు అర్థం లేదు. ఒక విచిత్రమైన పరిణామం దేశంలో చోటు చేస్తుంది. అందులో సోషల్ మీడియా యుగంలో మరీ ఇష్టం వచ్చినట్టు అయిపోయింది. మెట్రో విషయం తీసుకోండి. కేసీఆర్ గారు మెట్రోని విధ్వంసం చేస్తానని ప్రకటిస్తే బహిరంగంగా ఆయన విమర్శించిన వాడిని నేను. నగరానికి మకుటాయమానమైన మెట్రో ఒకసారి మీరు చూడండి, గతంలో రికార్డులు. విధ్వంసం చేస్తానని ప్రకటించారు బహిరంగంగా. మెట్రోని అడ్డుకున్నాడు ఆయన. నేను ఆనాడు నిర్ద్వంద్వంగా ఈ మహానగరానికి మకుటాయమానమైనది ఆధునిక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవసరం ఒక నగరానికి. దాన్ని మరింత పెంచి ఎలా ప్రజలకు పనికొచ్చేట్టుగా చేయాలి, ఆర్థికంగా ఏ రకంగా అది సస్టైనబుల్గా చేయాలి అని ఆలోచించాలి. కానీ మెట్రో ధ్వంసం అని చెప్పన్నది ప్రగతి నిరోధక చర్య. తెలంగాణ ఏర్పాటుకు కారణమైనటువంటి మీరు, తెలంగాణ సంబంధించిన నాయకత్వం వచ్చి మీరు తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా ఉంటే ఎట్లాగని చెప్పి గట్టిగా నేను అన్నాను. మీరు పాత రికార్డులోకి వెళ్ళండి. మీరు ఇప్పుడు కూడా నేను అనేది ఏంటి, మెట్రో విస్తరించిన అవసరం. ఈ మధ్య నేను ఒక 2 నెలల క్రితం ప్రకటన చేశాను. బెంగళూరులో, చెన్నైలో, మరి ముంబైలో, ఢిల్లీలో, ఒక 5-6 నగరాలు యూపీలో మెట్రోలు వాళ్ళు కొత్తగా చేసుకుపోతున్నారు. మన పాత ఒక మెట్రో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలెట్టింది, సంతోషపడ్డాం, చేసాం, దాంతో తృప్తిపడ్డాం, మనం చేయాలి మరింత అని చెప్పాను. మెట్రో కావాలి, కానీ ఎక్కడ కావాలి?
జనసమ్మర్దం ఉన్న చోట, ట్రాఫిక్ సమస్యలు ఉన్న చోట కావాలి కానీ ఇంత ఖరీదైన మెట్రో, నిర్జనమైన చోట మెట్రో ఖర్చు పెట్టండి కిలోమీటర్ 300 కోట్లు. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. బ్రహ్మాండమైన రోడ్డు ఉంటే సిటీ బస్సుల్ని బ్రహ్మాండంగా వేసుకోండి. అక్కడ ఆ బస్సులకి మెట్రోకి సంధానం చేయండి. ఒకే ఏజెన్సీ పెట్టండి. లండన్ వెళ్ళారనుకోండి మీరు, లండన్లో సిటీ బస్కి ఒక టికెట్టు, మెట్రోకి ఒక టికెట్ ఉండదు. ఒకే అథారిటీ ఉంటుంది, లండన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ. ఒకే టికెట్ ఉంటుంది, ఎక్కడైనా ప్రయాణం చేయొచ్చు. ఇంటిగ్రేట్ చేయండి. లాస్ట్ మైల్ కనెక్టివిటీ తీసుకురండి. చాలామంది మెట్రో ఎందుకు వాడటం లేదు? నా ఇంటి నుంచి మెట్రో స్టేషన్కి వెళ్ళాలంటే కష్టంగా ఉంది. మళ్ళీ మెట్రో స్టేషన్ నుంచి అక్కడ చేరేస్తాను కానీ కష్టంగా ఉంది. లోకల్ ఆ ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ లేదు. ఆర్టీసీ దాన్ని ఆర్టీసీ పోతుంది. ఆర్టీసీ ఏమనుకుంటుంది, మెట్రో నాకు పోటీ. కాబట్టి మెట్రోకి సహకరించి నేను ఆర్టీసీ బస్సుల్ని మెట్రోకి అనుసంధానం చేస్తూ అందరు సౌకర్యంగా చేయడం వాళ్ళ ఉద్దేశం కాదు. నాకు నష్టం వస్తుంది, వాడు కూడా వాడిది. ప్రతి వాళ్ళని కూడా కంపార్ట్మెంట్లో చెప్పినాం. ఆ దేశాలు ఏం చేశారు, ఒకే సంస్థ పెట్టి ప్రజల సౌకర్యం కోసం. కాబట్టి ఎక్కడ ఆర్టీసీ బస్సు వేయాలి, ఎక్కడ మరొకటి చేయాలి, సంధానం చేసి ఎంఎంటీఎస్ కూడా సంధానం చేయాలి. మనకి హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు మనం చూస్తున్నాం, వర్షం పడకపోయినా చూస్తున్నాం ట్రాఫిక్. సాయంత్రం 6 గంటలకు వెళ్ళండి నగరంలో ఎక్కడైనా సరే, ఎంత సమర్థం ఉందో. కాబట్టి అక్కడ మెట్రో ఈ లింకేజెస్ మరింత, అంత లింకేజెస్ పెడితే అంత ఎక్కువగా మెట్రో వాడతారు. ఆ పాయింట్కి వెళ్ళాక మరో మెట్రో ఇంకొక లైన్ తీసుకుంటే ఆ దేశాల్లో బ్లూ లైన్, రెడ్ లైన్, గ్రీన్ లైన్, ఎల్లో లైన్, రకరకాల లైన్లు పెడతారు. 12-15 ఉంటాయి. మనకు 3 ఉన్నాయి ప్రస్తుతం. న్యూయార్క్లో 15-20 ఉన్నాయి. లండన్లో 15-20 ఉన్నాయి. లండన్ మెట్రో మ్యాప్ అద్భుతమైనటువంటి, ప్రపంచంలోనే డిజైనింగ్లో అది గొప్ప రికార్డు కింద లెక్కది. అలా నగరంలో సమర్థం ఉన్న చోట లింకులు ఎన్ని పెడితే అంతగా మెట్రో వాడకం పెరుగుతుంది. లండన్లో ప్రతి 200 మీటర్లకి మీకు మీ ఇంట్లోంచి మీ ఆఫీస్ నుంచి 200 మీటర్లో మీ మెట్రో స్టేషన్ దాదాపు 190 మందికి ఉంటుంది. అట్లా ఏర్పాటు చేయండి. అలా దాని మీద దృష్టి పెట్టకుండా జనం లేని చోట అవుటర్ ఆల్రెడీ ఒక మంచి 6,600 కోట్లు ఆనాడు పెట్టిన ఖర్చు, ఇప్పుడు నాకు ఎంతెందో ఖర్చు తెలియదు వడ్డీతో సహా కలిపితే. ఆనాడు నాకు గుర్తున్నది 6,600 కోట్లతో హెచ్ఎండిఏ దాన్ని నిర్మాణం చేసింది. 6,600 కోట్లు ఆనాడు. ఈవేళ కూడా పెద్ద మొత్తమే, ఆ రోజు చాలా పెద్ద మొత్తం అది. ఆ రోజు బడ్జెట్ ఎంత ఉండేది? 6,600 కోట్ల రూపాయలతో అద్భుతమైన రోడ్డు, 8 లేన్ల రోడ్డు. అక్కడ ఎంతైనా మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. దాన్ని కొన్ని చోట్ల స్పోక్స్ పెట్టి మెట్రోకి కనెక్టివిటీ ఇవ్వండి. దీనిలో ఏ రకంగా తప్పున్నది? డబ్బులు పరిమితమైన డబ్బు ఉందయ్యా మనకి, వృధాగా ఖర్చు పెట్టద్దు, వడ్డీల భారం పెరిగిపోతుంది. నగరం లోపల చాలా కీలకమైన మెట్రో, అవసరమైన మెట్రో కూడా మిగతా సంధానించకపోవడం చేత ఆ మెట్రోకి లాభాలు రావట్లేదు కదా. ఏడాదికి 1,300 కోట్ల నష్టం వస్తున్నది. ఈ నష్టం ఎవరు భరిస్తారనుకుంటున్నారు? ఎమ్మెల్యేలా, ఎంపీలా, మంత్రులా? ప్రజలు పన్నుల డబ్బుల నుంచి. కాబట్టి నష్టం తగ్గే రీతిలో, మన అవసరం తీరే రీతిలో, మన సౌకర్యం పెరిగే రీతిలో ఉండాలన్నా గుడ్డెద్దు చెవులో పడ్డట్టు ప్రజాధనాన్ని వృధా చేయవలనా? దీనిలో అసలు ఏ లైన్ ఉండాలనే విషయంలో మనం చర్చించుకోవచ్చు. నా దగ్గర కంటే మీ దగ్గర సమాచారం ఇక్కడ జేపీ గారు మరి ఫలానా ఆర్టీసీ క్రాస్ దగ్గర జనాభా బాగా ఉన్నారు, అక్కడ మెట్రో సరిగ్గా సరిపోవట్లేదు, లేకపోతే మరో చోట ఉన్నారు, ఏదో మీరు చెప్పచ్చు. దానికి దృష్టాంతాలు ఉంటాయి. ఎంతమంది ఎన్ని వాహనాలు వెళ్తున్నారు, ఎంతమంది ప్రజలు వెళ్తున్నారు, ఎంతమంది మెట్రో అవసరం అని చెప్పి మనకి లెక్కలు చేస్తారు. దానికి ప్రొఫెషనల్స్ చూస్తారు. అక్కడ ఒక సాంకేతికమైన విషయాన్ని మనం చర్చించుకోవచ్చు. అది సాంకేతిక నిపుణులు చర్చించాలి. కానీ జనం లేని చోట కిలోమీటర్కి 300 కోట్లు ఖర్చు పెట్టడం అనేది వనరులు లేని సమాజంలో మంచి పని కాదు. ఎక్కడ జనం ఉన్నారో, ఎక్కడ అవసరం ఉన్నదో అక్కడ ఖర్చు పెడదామని చెప్పనేది ఏ రకంగా ఇది తప్పు. అంటే ఎలాంటి పిచ్చివాదనలు చేస్తున్నాం ఈ దేశంలో, ఎలాంటి వితండవాదనలు చేస్తున్నాం మనం, ప్రజాజీవనంతో సంబంధం లేకుండా. కాబట్టి ఇది కొంతమంది వాళ్ళకేదో మన కారణాలు మనకు తెలియదు, ప్రయోజనాలు ఉండొచ్చు, సొంత ప్రయోజనాలు, లేకపోతే ఏదో మాట అన్నాం కాబట్టి రాచరిక స్వభావంతో వాడేవాడో ఎదురుగుతున్నాను చెప్పి అనొచ్చు, ఇంకా కారణం ఉండొచ్చు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారో చూడండి. ఇవాళ నేను మరి మనందరం అభిమానించేటువంటి మనిషి గద్దర్ గారు మరణిస్తే అక్కడ సంతాపం తెలియడానికి వెళ్ళాను. 100 మంది ఏ పార్టీలో వాళ్ళు నన్ను తిడుతున్నారో, తిట్టిస్తున్నారో వాళ్ళ పార్టీల కార్యకర్తలు వచ్చి నా దగ్గరికి వచ్చి అభినందనలు లేకపోతే ఆప్యాయం చూపెట్టారు. కాబట్టి అసలు ఈ ఉపరితలం మీద సోషల్ మీడియా ద్వారా, ట్రోల్స్ ద్వారా వచ్చేటువంటి చర్చకి, జనజీవనానికి, జన అభిప్రాయాలకి సంబంధం చాలా సందర్భాల్లో ఉండదు. రియాలిటీ వేరు ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి మీరు చూడాల్సింది జేపీ మాట్లాడినా, వెంకయ్య మాట్లాడినా, పుల్లయ్య మాట్లాడినా, మహనీయుడు మాట్లాడినా ఏం చెప్పారు?
వాస్తవాల ఆధారంగా ఉందా, హేతుబద్ధంగా ఉందా, ప్రజల సంక్షేమం కోసం ఉందా లేదా. మిగతా అనవసరం. వాడు ఎవడు చెప్పాడు, వాడు కులం ఏంటి, వాడు మతం ఏంటి మనకు ఎందుకండి. వాడిని పెళ్లి చేసుకోవచ్చు ఏమైనా ఆలోచించండి. మీకు మిగతా మీకు ఎందుకు. వాడు చెప్పింది వాడు చేసేది మనకు మంచిదా కాదా. దాన్ని దాటి వీడి కులము, వీడి మతము, వీడి పార్టీ, వీడి వర్గము, వీడి ఒంటి పొడుగు, వీడి ఒంటి రంగు ఇవన్నీ ఆలోచించామంటే మనం ఉన్మాదంలో పడుతున్నట్లు లెక్క.